अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ పాఠంలో 7వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో 49వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాం. నిన్న చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు తర్హి ప్రకృతం అనుసరామः. నిన్న సహస్యార్ధధాతుకే సకారాంతస్య అంగస్య సకారాదౌ ఆర్ధధాతుకే పరతః తకారాదేశో భవతి అని చెప్పుకున్నాం. సకారాంతస్య అంగస్య సకారాదౌ ఆర్ధధాతుకే పరత సకారాది ఆర్ధధాతు పరంగా ఉన్నప్పుడు తకారాదేశం వస్తుందని చెప్పుకున్నాం. దానికి సంబంధించి ఉదాహరణలు వత్స్యతి, అవత్స్యత్, వివత్సతి, జిఘత్సతి అనే రూపాలు మనం చూసాము. ఇప్పుడు అదే క్రమంలో చూడండి. నెక్స్ట్ పైనుంచి సహకి అనువృత్తి వస్తుందన్నమాట. అలాగే సికి కూడా అనువృత్తి వస్తుంది. ఆ రకంగా ఈ అనువృత్తి పదాలను కలుపుకుంటూ సూత్రం ఉండే పదాలను కలుపుకుంటూ మనం సూత్రాలను చెప్పుకున్నాం. చూడండి, సూత్రం వచ్చేసి ముందుగా తాసస్త్యోర్ లోప, తాసస్త్యోర్ లోప. పదవి భాగం వచ్చేసి తాసస్త్యోహు, తాసస్త్యోహు షష్ఠి విభక్తి ద్వివచనం, లోప ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి తాశ్చ అస్తిశ్చ తాసస్తి, తాశ్చ అస్తిశ్చ తాసస్తి, తయోః తాసస్త్యోః, తయోః తాసస్త్యోః. ఇతరేతరయోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి తాసేః అస్తేశ్చ సకారస్య సకారాదౌ ప్రత్యయే పరతో లోపో భవతి. సూత్రం ఏమంటుందంటే, సూత్రంలో మనకు రెండు పదాలు ఉన్నాయి. తాస్ ఒకటి ప్రత్యయము, అస్థి అని రెండు ఉన్నాయి. అస్ధాతు తాస్ ప్రత్యయము. ఇక్కడ తాస్లో సకారం ఉంది, అస్ అన్నప్పుడు అస్లో సకారం ఉంది. ఈ రెండు సకారాలు తాస్లో ఉండే సకారానికి, అస్ అన్నప్పుడు అస్లో ఉండేటువంటి సకారానికి. అందుకే తాసేహి అస్తేశ్చ, తాసేహి అస్తేశ్చ అంటే తాస్లో ఉన్నటువంటి సకారానికి, అస్లో ఉండే సకారానికి. అందుకే సకారస్య సకారాదో ప్రత్యయ పరత అంటే తాస్లో ఉండే సకారానికి, అస్లో ఉండే సకారానికి పక్కన సకారం ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం పరంగా ఉన్నట్లయితే సకారాదో ప్రత్యయ పరతో లోపభూతి, లోపం వస్తుందని సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అందుకే ఉదాహరణ కూడా క్రమంగా తాసేకి ఉదాహరణ అంటే తాస్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు దానికి ఉదాహరణ కర్తాసి, కర్తాసే అంటే లుట్లకారం యొక్క రూపం ఏంటి? అనద్యతనే లుట్ల సూత్రం ఉంది కదా, లుట్లకారం యొక్క రూపం అట. లుట్లు ఏమొస్తుంది? తా శతాసి లిరు లుటోహు ప్రకారంగా మధ్యలో వికరణ ప్రత్యయం తాస్ ప్రత్యయం వస్తుంది అనమాట. అందుకే కర్తాసి వచ్చింది. అంటే మధ్యంపు ఏకవచనంలో కర్తాసి ప్రథమ పదంలో వస్తుంది. కర్తాసే ఆత్మీయ పదంలో వస్తుంది అనమాట. అందుకే కర్తాసి, కర్తాసే. అస్తేహి, అస్తాకి ఉదాహరణ ఏంటివి? త్వం అసి, త్వం అసి. రెండవది వ్యతిసే, వి 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 ఆంగ్ పూర్వక్, వి ఆంగ్ పూర్వक
వ్యతిశే అనే రూపం వస్తుందన్నమాట. ఇక్కడ వి ఆంగ్ రెండు తీసుకోవాలి. అందుకే వ్యతిశే వి పూర్వక లేదు లేదు వి పూర్వక అస్ ధాతు వి పూర్వక అస్ ధాతువే ఆంగ్ అనేది లేదు ఇక్కడ. వి ఉపసర్గము ప్లస్ అస్ ధాతు ఇక్కడ సంధి చేయడం వల్ల అకారం ఉంది సంధి వ్యతిశే అయిపోయింది అనమాట. అస్తు తో ఇక్కడ మనకు రూపాలను గమనించినట్లయితే ఇక్కడ చూడండి తాసస్య కృ ధాతు ఇక్కడ మనకు భాషార్థంలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ పఠితాకి మనం ఏ రకంగా రూపం చేసుకున్నామో అదే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలని ఒక సంకేతం 1:1:6లో చెప్పినటువంటి పఠిత శబ్ద రూపానికి సమానంగా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. తద్వత్ యహాబి సబ్ కాది హోకర్ కృ ధాతు మధ్యంపు లట్లకార స్థానంలో షిప్ వస్తుంది. మధ్యంపు ఏకవచనంలో షిప్ రాగానే వెంటనే శతాసి లుటోహు లుట్లకార స్థానంలో మనకు లుట్లకారం అనద్యతని లుట్లకారం వచ్చిందన్నమాట. ఆ లుట్లకార స్థానంలో మధ్యంపు ఏకవచనంలో షిప్ వస్తుంది అన్నమాట. షిప్ రాగానే మధ్యలో వికరణ ప్రత్యయం కూడా తాస్ వస్తుంది. శతాసి లుటోహు సియాతాసి లుటోహు యథాక్రమం తీసుకోవాలి. ఇక్కడ లుట్లకార స్థానంలో సియా వస్తుందన్నమాట లుట్లకారంలో. అందుకే మధ్యలో కృ ధాతు తాస్ వికరణ ప్రత్యయము సిప్ ప్రత్యయము. సిప్ కనుమతి లోపం చేసిన సి మిగులుతుంది. కృ తాస్ ఇప్పుడు మన ప్రకృతి సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. ఏమంటుంది? తాస్ అస్త్యో లోప తాస్ లో ఉండేటువంటి సకారానికి నేను ఏం చేస్తాను లోపం చేస్తాను. ఎప్పుడు పక్కన కూడా సకారాది ప్రత్యయం పరంగా ఉండాలి. సకారాది ప్రత్యయం పరంగా ఉన్నట్లయితే సకారాది ప్రత్యయము పరంగా ఉన్నట్లయితే తాస్ లో ఉన్నటువంటి సకారానికి లోపం వస్తుంది. తాస్ లో ఉన్నటువంటి సకారానికి లోపం వస్తుంది. ఎప్పుడు సకారాది ప్రత్యయం పక్క ఉండాలి. సకారాది ప్రత్యయం ఏంటి? ఇక్కడ సిప్ ప్రత్యయం. సిప్ ప్రత్యయానికి అనుమతి లోపం చేస్తే సి మిగులుతుంది కదా. ఆ సి అంటే సకారాది ప్రత్యయం అన్నమాట. అందుకే మనకు తాస్లో సకారానికి లోపం చేస్తే తా మిగులుతుంది అన్నమాట. తా సి. ఇప్పుడు తాస్ అనేది ఏంటి? ఆర్ధాతుక ప్రత్యయం. ఆర్ధాతుక ప్రత్యయం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుక యోగ ప్రకారంగా ధాతుకు గుణం చేసుకుంటాం. గుణం చేస్తే కరగా మారిపోతుంది. కర్ తా సి కర్తాసి. అదే సేమ్ ఆత్మీయ పదంలో లుట్ లకార స్థానంలో సిప్ వస్తుంది. సిప్ రాగానే సిప్ రాదు ఏమొస్తుందండి? తా ఆతాంజ థాస్ వస్తుంది. ఏమొస్తుంది? థాస్ ప్రత్యయం వస్తుంది అనమాట. థాస్ ప్రత్యయం రాగానే థా సహస్యే ఏమొస్తుంది? థాస్ ప్రత్యయ స్థానంలో సి ఆదేశం వస్తుంది అనమాట. సి ఆదేశం వచ్చింది కాబట్టి కృ సే మధ్యలో ఇక్కడ కూడా వికరణ ప్రత్యయం తాసి వస్తున్నాడు. మధ్యలో వస్తుంది వికరణ ప్రత్యయము తాసి ప్రత్యయం వస్తుంది. దానికి అనుమతిలో తాస్ మిగులుతుంది అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఎప్పుడైతే మనకు వికరణ ప్రత్యయం తాస్ వచ్చిందో తాస్ ప్రత్యయం రాగానే మన ప్రకృతి సూత్రం వచ్చి తాస్ లో ఉండే సకారానికి లోపం చేస్తాను. ఎప్పుడు సకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు. సకారాది ప్రత్యయం పరంగా ఉందా? ఎందుకు వికరణ ప్రత్యయం వచ్చింది మనకు? ఆతాంజ థాస్ వచ్చిందన్నమాట. సకారాది ప్రత్యయం లేదు. ఎప్పుడైతే థాసహస్యే అనే సూత్రం ప్రకారంగా థాస్ ప్రత్యయ స్థానస్య ఆదేశం వచ్చినప్పుడు ఇది సకారాది ప్రత్యయం అయిపోయింది అనమాట. సకారాది ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా తాస్లో సకారం తీసేసాం. అందుకే తీసేసిన గుణం చేసుకుని కలుపుకున్నట్లయితే కర్తాసే అనే రూపం మనకు సిద్ధిస్తుంది ఆత్మీయ పదంలో. పరస్మ పదంలో కర్తాసి, ఆత్మీయ పదంలో కర్తాసి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అస్తేహి. అస్తేహి అంటే త్వం అసి. అస్ ధాతు మధ్యం పురుషి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఎందుకంటే అస్త ఇక్కడ మనకి ప్రత్యేకంగా అస్ ధాతు తీసుకున్నామట లట్లకారంలో. అస్తి స్థః సంతి అసి స్థః స్థ అస్మి స్వహ స్మః. ఇక్కడ మధ్యం పురుషి ఏకవచనంలో అసి వస్తుందన్నమాట. సో లట్లకారంలో అస్ ధాతు చేత లట్లకారం. లట్లకార స్థానంలో మధ్యం పురుషి ఏకవచనం షి ప్రత్యయం వస్తుంది. మధ్యలో షిప్ రాగానే అస్ షిప్ ఇలా ఉందన్నమాట. అస్ షిప్. ఈ స్థితిలో
అస్సు షిప్. షిప్ అయితే సార్వధాతుకం కాబట్టి కర్తరి షప్ ప్రకారం షప్ వికరణ ప్రత్యయం వచ్చింది మధ్యలో. వచ్చింది షప్ వికరణ ప్రత్యయం వచ్చింది. కానీ ఈ షప్ వికరణ ప్రత్యయం అనేది ఆ షప్ వికరణ ప్రత్యయం లుక్ అయిపోతుంది. ఎందుకు? ఇది అసధాతు అదాది గణంలో ఉంది. అదాది గణంలో ఉంది కాబట్టి అదాది గణంలో ఉన్న ధాతు పక్కన షప్ వికరణ ప్రత్యయం ఉన్నట్లయితే అదాది గణంలో ఉండేటువంటి ధాతు పక్కన షప్ ప్రత్యయం పరంగా ఉన్నట్లయితే వెంటనే అది ప్రభృతిభ్య శపః అదాది గణంలో ఉన్నటువంటి షప్ వికరణ ప్రత్యయానికి లుక్ అయిపోతుంది. షప్ లుక్ అయిపోతుంది. సో లుక్ అయిపోయినట్లయితే ఏమవుతుంది? షప్ వెళ్ళిపోతుంది. అస్ సిప్. అస్ సిప్ కా సి ఉంది. సిప్ కా సి ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో అస్ సి ఉంది కదా. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం పనిచేస్తుంది. అస్ అస్ధాతులో ఉండే సకారానికి సకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు సకారాది ప్రత్యయం ఏంటి ఇక్కడ? సకారాది ప్రత్యయం వచ్చేసి సకారం. సిప్పులో ఉండే సి సకారాది ప్రత్యయం అన్నమాట. అందుకే మన అస్ధాతులో ఉన్నటువంటి సకారం తీసేస్తాం మన ప్రకృతి సూత్రం తాసస్త్యోది లోపహ ప్రకారంగా. అప్పుడు కేవలం ఆ మిగులుతుంది. ఆ పక్కన సిప్ సి కలిపినట్లయితే అసి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా అసి అనే రూపం మనకు తయారవుతుంది. అలాగే వ్యతి షే కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. వ్యతి షేలో అస్ధాతు ఇక్కడ కూడా వి ఉపసర్గ అస్ధాతు చేత మధ్యం పురుష ఏకవచనంలో వ్యతి షే అంటున్నా కదా. మధ్యం పురుష ఏకవచనంలో అండి ఆత్మీయపదం యొక్క రూపం ఇది. ఏంటి? అక్కడైతే కర్తాసి పరస్మ పదం, కర్తాసి ఆత్మీయపదం. అలాగే త్వం అసి వ్యతిశే, ఇక్కడ వ్యతిశేలో వి ఇక వి కదా. వ్యతిశే వి ఉపసర్గ అస్ధాతు అని చెప్పుకున్నాం. మధ్య పురుష ఏకవచనం వి అస్ థాస్. ఇక్కడ వ్యతి శబ్దం తీసుకున్నాము. ఇక్కడ వ్యతి ఏంటి? ఇక్కడ ఆత్మీయ పదంలో వ్యతి అనేది ధాతువు. వ్యతి వచ్చిందా కర్మ వ్యతిహార అర్థంలో ఆత్మీయ పదం వ్యతి షప్ థాస్. ఇక్కడ ధాతువు వ్యతి తీసుకున్నామండి. ఏం తీసుకున్నాం? ధాతువే వ్యతి తీసుకున్నాం కాబట్టి వ్యతి అలా పూర్తిగా ఉంది కర్మ వ్యతిహార అర్థంలో. సో వ్యతధాతు ఏ అర్థంలో ఉంది? ఇది మనకు 50వ సూత్రమా? 50 వ్యతి ధాతు ఎంత వ్యతి అంటే ఏదో అనుకున్నాను. వి ఉపసర్గంతో వచ్చిందండి. ఓకే, అది కలిపి ఇక్కడ డైరెక్ట్ గా తీసుకుంటున్నాం మనం. వి ఉపసర్గ పూర్వకు ఆ వి ఉపసర్గ పూర్వక అతి ఉపసర్గం కూడా ఒకటి కలుపుకోవాలి. అది వ్యతి అయిపోయింది. ఓకేనా. వి ఉపసర్గము అతి ఉపసర్గం రెండు ఉపసర్గాలు ఉన్నాయన్నమాట. వి ఉపసర్గము అతి ఉపసర్గము పూర్వంలో ఉన్నటువంటి అస్ధాతు చేత మనం రూపాన్ని తయారు చేసుకుంటాం. లట్లకాల స్థానంలో ఆత్మీయ పదంగా తాస్ ప్రత్యయం తీసుకుంటాం. తాస్ ప్రత్యయం వస్తుంది. తాస్ ప్రత్యయం రాగానే వెంటనే థాసహ సే ఆత్మీయ పదంలో వచ్చిన థాస్ ప్రత్యయ స్థానం సే ఆదేశం వస్తుంది. థాసహ సే. అప్పుడేమవుతుంది? వి ప్లస్ అతి రెండింటి మధ్య ముందుగా మనము ఎనాదేశం చేసుకుంటాము. వికి యా వస్తుంది. అప్పుడు వ్యతి అయిపోతుంది కలుపుకున్నట్లయితే. సో వ్యతి థాస్థానంలో థాసహస్య ప్రకారంగా థాస్ వచ్చిన వెంటనే థాసహస్య అనే సూత్రంలో సి ఆదేశం వచ్చేస్తుంది అన్నమాట. ఆ రకంగా వ్యతి ఓకే, ఇక్కడ వ్యతి మనకు ఉంది. తర్వాత థాస్ ప్రత్యయం థాసస్య వచ్చింది. వ్యతి ప్లస్ సే. ఇక్కడ వ్యతి అస్ వ్యతి అస్ సే. ఇప్పుడు అస్ సే ఈ స్థితిలో
మన ప్రకృతి సూత్రం సకారాది ప్రత్యయం సే అనేది ప్రక్కన ఉందన్నమాట. సకారాది ప్రత్యయం పరంగా ఉన్నట్లయితే ముందున్న అస్తాతులు ఉండే సకారం లోపం అయిపోతుంది అనమాట. లోపం అయినప్పుడు వ్యతి ఆ సే, వ్యతి ఆ సే. ఇక్కడ వ్యతి అస్లో ఉండే సకారానికి లోపం చేసుకున్నట్లు ఆ మిగిలింది, వ్యతి ఆసే ఉంది. ఆ అకారానికి కూడా స్నసోరల్ లోప అనే సూత్రం వచ్చేసి స్నసోహ అల్లో, స్నస్ ధాతు అస్ ధాతులో అల్ లోప అంటే అత్ లోప, అకారము లోపిస్తుంది అని చెప్పింది అనమాట. స్నసోరల్ లోప వచ్చేసి ఈ అస్లో ఉండే అకారము లోపం చేసింది అనమాట. ఇంకా ఆ రకంగా అస్ ధాతులో ఏమీ లేదు మనకు, వ్యతి షే అలా మిగిలిపోయింది అనమాట. అలా కలిపినట్లయితే వ్యతిషే అనే రూపం మనకు సిద్ధిస్తుంది అనమాట. వ్యతిషే, వ్యతిషే. ఈ రకంగా మనం రూపాన్ని అర్థం చేసుకో. ఇక్కడ ఆత్మపదం ఎలా వచ్చిందంటే కర్తరి కర్మ వ్యతిహారే ప్రకారంగా ఆ మనము ఆత్మపది తెచ్చుకున్నాం వ్యతిహార అర్థంలో. ఇక్కడ కూడా మనకు షప్ వస్తుంది మధ్యలో వికరణ ప్రత్యము. షప్క ఆది ప్రభృతిభ్య శప ప్రకారంగా షప్క లుక్ చేసుకుంటాం అన్నమాట. షప్క లుక్ అయిపోతుంది, అందుకే మనకు ఆ వ్యతిషే అనే రూపం తయారైంది. వ్యతిషే ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు రూపం స్పష్టమైంది అనుకుంటాను. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? వ్యతిశీల ఆత్మపదం యొక్క రూపంలో స్నసోరల్లోప ప్రకారంగా అస్ధాతులో ఉండేటువంటి ఆకారం కూడా సకారానికి ఎలాగో లోపం చేసాం, మన ప్రకృతి సూత్రం లోపం చేసింది. ఆకారానికి కూడా అస్ధాతులో ఉండే ఆకారం కూడా స్నసోరల్లోప ప్రకారంగా ఆకారం కూడా లోపం కావడం వలన మనకు వ్యతిశీ అనే రూపం సహజంగా సిద్ధించిందన్నమాట. అస్తు. మహోదయ, జీ శోభనాథ్ గారు, వ్యతిసే అంటే ఏం అర్థం అండి? ఏమొస్తుంది, మీనింగ్ ఏంటి? వి అతి అంటున్నాం కదా, వి ఉమ్, ఉపసర్గ పూర్వక అతి ఉపసర్గ పూర్వక వ్యతిశే. ఈ వ్యతిశే అనేది ఆ త్వం త్వం వ్యతిశే, నువ్వు వ్యతిశే నువ్వు సుఖంగా ఉండు, నువ్వు సుఖపూర్వకంగా ఉండు, సుఖంగా ఉండు, దుఃఖపూర్వకంగా ఉండు, మామూలుగా సుఖపూర్వకంగా ఉండు. ధాతుకి ఒక ఉపసర్గ వస్తేనే ధాతు అర్థం వేరే మారిపోతుంది కదా, ఇక్కడ రెండు ఉపసర్గలు వస్తున్నాయిగా. అందుకే మారింది, అందుకే మారిపోయింది. వ్యతిహారార్థం వస్తుంది ఆచార్య కదా, ఇక్కడ కర్మ వ్యతిహారార్థం వస్తుంది అనుకుంటా. వ్యతిహారార్థంలో. అందుకే మనకు ఇక్కడ నువ్వు పరస్పరం ఒకరికొకరికి సుఖపూర్వకంగా ఉంటున్నారు. ఇప్పుడు వ్యతిహారార్థం చేసుకున్నారు, కర్మ వ్యతిహార ఆత్మపదం వచ్చిందన్నమాట. సుఖపూర్వకంగా ఉమ్, ఉంటున్నామంటే ఒకరికొకరు సుఖపూర్వకంగా ఉంటున్నారు, ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటున్నారు, ఒకరికొకరు సహాయంగా ఉంటున్నారు. ఇక్కడ ఒకరికొకరి ఆదాన ప్రదానం జరుగుతుందన్నమాట. అందుకే పరస్పరం సుఖపూర్వకంగా ఉండటము అని అర్థం వస్తుంది. ఓకేనా? ఉమ్, దానికి మూడు అర్థం సత్తా అర్థం చూపించాలి. ఏ సత్తా? సుఖపూర్వక సత్తా అని ఇక్కడ విద్యమానంగా ఉంది. అది ఎవరికి ఉంది? పరస్పరం ఆ ఇద్దరికి ఉందన్నమాట. ఉమ్. ఉమ్. ఇది ఏకవచనమే కదా? జీ మధ్యం పురుష ఏకవచనం. మధ్యం పురుష ఏకవచనం అన్నప్పుడు మరి ఒకరికొకరు అన్నప్పుడు అది ఏకవచనం కింద వస్తుందా? ఉమ్. ఒకరికొకరు సహాయంగా ఉందాం అని సుఖంగా ఉందాం అనుకున్నప్పుడు. అంటే నీకు చెప్తున్నా, నీవు పరస్పరం సుఖపూర్వకంగా ఉండు, నీకు చెప్తున్నా అనమాట. ఉహు, త్వం ఉమ్, వ్యతిశే, మీరిద్దరు ఉండని చెప్పండి. త్వం వ్యతిశే, నువ్వు అలా ఉండు. నిర్దేశిస్తున్నా ఉమ్, పరస్పరం మీరు ఇద్దరు సుఖంగా ఉండండి, సుఖపూర్వకంగా ఉండండి, నువ్వు ఉమ్. అలా ఉండాలి నిర్దేశిస్తున్నమాట. అస్తు. సరే మహోదయ్. నెక్స్ట్ చూడండి. రీత్యా పైనుంచి తాసస్త్యోకి అనువృత్తి వస్తుంది, తథా లోపహకి కూడా అనువృత్తి వస్తుంది అన్నమాట. అస్తు. రీత్యా రీ సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి తాసస్త్యోః లోపః, తాసస్త్యోర్ లోపః, తాసస్త్యోః లోపః. చూడండి, తాసస్త్యోః లోపః, తాసస్త్యోర్ లోపః, ఈ రెండు శబ్దాలకు అనువృత్తి వస్తున్నాయి మనకు. సో తర్వాత సహ అంగస్య, ఇవి కూడా అనువృత్తి వస్తున్నాయన్నమాట.
తో ఈ అనుదిత్య పదాలు తీసుకొని సూత్రంలో ఉండే పదాలను తీసుకుని ఆ అర్థాన్ని గమనించినట్లయితే మనం రీ అని సప్తమి భక్తి ఏకవచనం చ అవ్యయ పదం. ఓకేనా? ఇప్పుడు మనకు రేపాదో ప్రత్యయే పరత, రేపాది ప్రత్యయం పదంగా ఉన్నప్పుడు, రేపాదో ప్రత్యయే పరత, రేపాది ప్రత్యయం పదంగా ఉన్నప్పుడు తాస్ తాసేహి అస్తేశ్చ, తాస్ ధాతులో ఉండేటువంటి సకారానికి అస్ ధాతులో ఉండే సకారానికి కూడా లోపం వస్తుంది. లోపం అవుతుంది. ఆ, ఏంటి సూత్రం చెప్పింది? రేపా మనం పైన సూత్రం తాస్ లో ఉండే సకారానికి లోపం వస్తుంది, అస్ లో ఉండే సకారానికి లోపం వస్తుంది. ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అనుకున్నాం? సకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడే వస్తుంది అని మనం సూత్రాసం చెప్పుకున్నాం. కానీ ఈ సూత్రం లేదండి, కేవలం సకార ప్రత్యయం పరంగా ఉన్నప్పుడే తాస్లో సకారానికి అస్లో ఉండే సకారం లోపం కాదు. ఆ రిచ రకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా మనం ఒకే రకారాది ప్రత్యయం పరంగా ఉన్నట్లయితే అప్పుడు కూడా తాస్లో ఉండే సకారానికి అస్లో ఉండే సకారానికి లోపం చేసుకోవచ్చు. దానికి అపవాదం అంట. అది కేవలం సకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడే తాస్లో సకారానికి అస్లో సకారం లోపం చేస్తా అంటే లేదు. రిచ రకారం పరంగా ఉన్నప్పుడు కూడా తాస్లో ఉండే సకారానికి అలాగే అస్లో ఉండే సకారం లోపం చేసుకోవచ్చు అని చెప్పి సూత్రం విశేషంగా చెప్పుకున్నాం. అది ఇక్కడ కనిపిస్తుంది. రేపాదో ప్రత్యయ పరత తాసే అస్తేశ్చ సకారశ్చ లోపో భవతి. రేపాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు తాస్లో ఉండే రేపాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు తాస్లో ఉండే సకారానికి అస్లో ఉండే సకారానికి లోపో భవతి, లోపం వస్తుంది అని చెప్పి సూత్రం యొక్క అర్థం కనిపిస్తుంది. అందుకే కర్తారౌ కర్తారః, అద్యేతారౌ అద్యేతారః, కర్తారౌ కర్తారః అని చెప్తాం కదా. అలాగా ఇక్కడ కర్తారు ద్వివచనంలో బహువచనంలో కనిపిస్తుంది అన్నమాట. కర్త ప్లస్, ఎందుకంటే ఇక్కడ తిప్తస్ జీ లుట ప్రథమస్య డారౌ రస, డారౌ రస. ఇక్కడ మన లుట్లకారంలో ప్రథమ పురుషం ఏకవచనంలో తిప్ వస్తుంది, ద్వివచనంలో తస్ వస్తుంది. తిప్ తస్ జీ, బహువచనం జీ వస్తుంది అన్నమాట. దానికి లుట్లకారం కాబట్టి లుట ప్రథమస్య డారౌ రస ప్రకారంగా లుట్లకారంలో ఏది తిప్పు వచ్చిందో లుట్లకారంలో తస్ ఏదైతే వచ్చిందో లుట్లకారం జీ ఏదైతే వచ్చిందో క్రమంగా డా రౌ రస ఆదేశాలు వస్తాయన్నమాట. తస్ కాబట్టి క్రమంగా రస్ వస్తుంది, డా రౌ రౌ వస్తుంది. అదే బహువచనం జీ వచ్చిన రస్ వస్తుంది అన్నమాట. ఈ రకంగా రెండు రకారాది ప్రత్యయాలు, రకారాది ప్రత్యయాలు కాబట్టి మనకు తాస్లో ఉండే సకారానికి అలాగే అస్లో ఉండే సకారానికి లోపం చేసేసుకుంటాట. ఎందుకంటే రేపాది ప్రత్యయం పదంగా ఉండాలి. ఇక్కడ మనకు రౌ రస్ అనే ఆదేశాలు వస్తాయి లుట్లకారం కాబట్టి. అందుకే మనకు ఇక్కడ రూపాలు కూడా కర్తారౌ కర్తారః, అధ్యేతారౌ అధ్యేతారః అనే రూపాలు మనకు సిద్ధిస్తుంది. అంటే కురుధాతు లుట్లకారం, లుట్లకార స్థానంలో మనకేమొచ్చింది? ద్వివచనంలో తస్ ప్రత్యయం వచ్చింది. లుట్లకార స్థానంలో ద్వివచనంలో తస్ ప్రత్యయం వచ్చింది అన్నమాట. అంటే తిప్ తస్ జీ తస్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఆ తస్ ప్రత్యయం రాగానే తస్ ప్రత్యయం వచ్చింది. అందుకే కర్త అదే ఇక్కడ తస్ వస్తుంది. లుట ప్రథమస్య డారౌ రస ప్రకారంగా రౌ స్థానంలో రౌ వస్తుంది అన్నమాట. రౌ దగ్గర కర్త రౌ, కురు రౌ మధ్య వికరణ ప్రత్యయం తాస్ వస్తుంది అన్నమాట. తాస్ వచ్చినప్పుడు తాసి వస్తుంది అనుమతి తాస్ మిగులుతుందన్నమాట. అందుకే కురు తాస్ రౌ, కురు తాస్ రౌ. ఇప్పుడు ఈ స్థితిలో మనకు తాస్ ప్రత్యయంలో ఉండే సకారానికి సకార ప్రత్యయం పరంగా ఉంటే లోపం అవుతుంది. కానీ మన ఈ సూత్రం ప్రకృతి సూత్రం రీత్యా సూత్రం ఈ తాస్లో ఉండేటువంటి సకారానికి రేపాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా లోపం చేసుకోవచ్చు అని విశేషంగా నియమం చెప్పింది కాబట్టి మనకు. అందుకే ఇక్కడ కర్త తాశ్రవ్ అన్నప్పుడు రేపాది ప్రత్యయం పదంగా ఉంది కాబట్టి తాస్లో ఉండే సకారం తీసేసాము. అందుకే కర్త రవ్ ఉంది. తాస్లో సగం తీసేసరికి కర్తారవ్ అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అలాగే కర్తారహ జస్ తెచ్చుకుంటాం. జస్ స్థానంలో
ఇక్కడ జస్ వస్తుంది. జస్ స్థానంలో మనకు రుటః ప్రథమస్య డారో రస్ ఆదేశం వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ రేపాది ప్రత్యయం పదంగా ఉంది కాబట్టి మధ్యలో వికరణ ప్రత్యయం కూడా ఉంది కాబట్టి కర్తారస్ అయిపోయింది. అంతిమ సకారానికి రుత్వ విసర్గం చేసినట్లయితే కర్తారహ అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే అద్యేతారో అద్యేతారహ కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇందులో యొక్క సందేహాలు ఉన్నాయా? ఓకే, ఇక్కడ ఝా వస్తుంది కదా మహోదయ, ఆత్మనే పదం. ఆత్మీయ వస్తుంది. అదే బహువచనంలో ఝా కదా వచ్చేది, జస్ కాదు కదా. జస్ కాదు. అవును, ఎక్కడ ఈ ఆత్మపదంలో యావే వస్తుంది. కర్తారహ మహోదయ, కర్తారహలోని ఆత్మీయపదం కదా. అద్యేత్ కర్తారో కర్తారహ ఎక్కడేం చెప్పి మీరు? అది తా ఆతాం ముందు ఝ బహువచనంలో ఝ కదా వచ్చేది, తింగి ప్రత్యయం అని అడుగుతున్నారు ఆ ఆత్మనేపది. కర్తారహ అని ఉంది కదా అక్కడ. అవును, కర్తారహ దగ్గర ఝా కదా వచ్చేది. ఝ వస్తుంది. ఝ అన్నా మీరు. ఓకే, ఝ అవును, ఝ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో కర్తారహ కర్తారో కర్తారహ ఈ పరస్మయ పదం రూపాలు అనమాట, ఆత్మీయ పదం యొక్క రూపం కాదు. ఓకే, క్షమ్యత. ఇక్కడ ఏమిచ్చిన అంటే అద్యేతారవాదిలో ఆత్మీయ పదకే ఆతాం కో ఝా को रव रस हुआ है. ఆత్మీయ పదం వచ్చి ఆత్మీయ పదంలో ఉన్నటువంటి ఆ ఓకే, ఆత్మీయ పదంలో ఆతాం, ఇక్కడ ఝాకో రవ్ రస్ వచ్చాయి. ఇక్కడ మనకు ఆత్మీయ పదంలో కూడా ఆతాం ఝ అంటున్నాం కదా. ఆతాం ఝ ఆతాం ఝ రవ్ రస్ ఆదేశాలు వచ్చాయి కాబట్టి మనకు అద్యేతారహ మహోదయ ఆత్మనేపథ్యంలో కూడా అంతే వస్తుంది, కర్తారు అంటే ఆ చర్య అక్కడ అది కూడా వస్తుంది. అనే చెప్పారు కదా ఆచార్య. ఏం ఆత్మనేపథం చెప్పారండి? రెండిట్లో అంతే వస్తుంది అన్నారు కాబట్టి ఆత్మనేపథంలో పరస్మయ పదంలో రెండిట్లో ఆదేశాలు వస్తాయి. రెండిట్లో అదే వస్తుంది. జీ అందుకే ఇక్కడ మనకు ఆ రకంగా కర్తారో కర్తారహ అధ్యేతారో అక్కడ ఆత్మనే పదం, అధ్యేతారో అక్కడ ఆత్మనే పదం. అధ్యేతారవ మాత్రం అది ఆత్మీయ పదకి ఆతాంకో జకార స్థానంలో రవ రస్ ఆదేశం వచ్చాయన్నమాట. అయితే జీ అంటామో అక్కడ ఆత్మీయ పదం తా ఆతాం ఝ ఝాకు రవ్ ఆదేశం వచ్చిందన్నమాట. ఆ రవ్ తర్వాత దశ కూడా వస్తుంది కాబట్టి ఈ రకంగా మనకు అద్యేతారలో కూడా ఇదే విధంగా రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే ఝకారానికి రవ్ ఆదేశము రవ్ రస్ ఆదేశాలు వస్తాయి. అందుకే అద్యేతార అనే రూపాలు మనకు కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, హ ఏతి. హ ప్రథమ విభక్తి ఏకవచనం, ఏతి సప్తమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి తాసస్త్యోర్ లోప సహ అంగస్య, ఈ మూడు పదాలు మనకు కనిపిస్తున్నాయి. అర్థ తాసస్త్యో సకారస్య హకారాదేశో భవతి ఏతి పరత. ఇక్కడ మనకు తాస్లో ఉండే సకారం లోపం చేసుకున్న వాళ్ళం. కానీ ఈ సూత్రం అంటే హ ఏతి తాసస్త్యో అంటే తాస్లో ఉండే సకారానికి
అస్లో ఉండే సకారానికి తాసస్త్యోహ సకారస్య హకారాదేశం ఇక్కడ ఏంటో ఆ సకారం లోపం చేసేవాళ్ళం, కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆ సకారానికి హకారం వస్తుందంట. ఏతి ఎప్పుడు వస్తుంది? ఏతి పరత లోపో ఏతి పదంగా ఉన్నప్పుడు మాత్రం వస్తుందన్నమాట. ఏతి పదంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. లోప ఇది వర్తమానమపి లోప ఇది అనువర్తమానం సదపి న సంబధ్యతే అకార విధానాత్. లోప అనువర్తమానం సదపి లోపకి లోప అనే పదానికి అనువర్తమానం అంటే అనువృత్తి వచ్చినప్పటికి కూడా న సంబధ్యతే. లోప ఇది అనువర్తమానం సదపి అంటే అనువృత్తి వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ నా సంబధ్యత ఈ సూత్రంలో సంబంధం లేదు కాబట్టి అనువృత్తి తీసుకోలేదు. ఎందుకు తీసుకుంటే అకార విధానం, ఇక్కడ అకారం విశేషంగా తీసుకుంటున్నాను. అకార విధానం అకారకు విధానం చేశాం కాబట్టి మనకు అందుకే రూపాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి క్రమంగా? కర్తా హే వ్యతి హే, కర్తా హే వ్యతి హే. ఇక్కడ మనకు చూడండి, కర్తా హే ఏ రూపం ఇది? కర్తా హే, కర్తా హే, కర్తాస్వహే, కర్తాస్మహే ఉత్తమ పురుషు ఏకవచనంలో. అస్దాతకి వ్యతి హే ఇది ఉత్తమ పురుషు ఏకవచనంలో మనకు ఇక్కడ ఈ రకంగా రూపాలు కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ మనకు రూప విధాన్ని గమనించినట్లయితే చూడండి, కురుధాతు ఉత్తమ పురుషు ఏకవచనం చెప్పాను కదా, కురుధాతు ఉత్తమ పురుషు ఇట్టు ప్రత్యయం వస్తుంది. కురువు ఇటు ప్రత్యయానికి ఓకే. ఇక్కడ మనకు ఇక కింద భాషాన్ని చూపించారు చూడండి. కురువు ఇటు ప్రత్యయం పదంగా ఉండగానే మధ్య వికరణ ప్రత్యయం తాస్ వస్తుంది అన్నమాట. కురువు తాస్ ఇట్, కురువు తాస్ ఇట్. ఈ తాస్ ప్రత్యయానికి తాస్ ప్రత్యయం తాస్ మిగిలిన కురువు తాస్ ఇట్ చేసి ఈ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు తాస్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గుణం చేస్తాం. గుణం చేస్తే కర అయిపోయింది. కర తాస్ ఈ. ఇప్పుడు ఈ స్థితిలో టిత ఆత్మనేపదానం టేరే ప్రకారంగా టిత ఆత్మనేపదానం టేరే అనే సూత్రం ప్రకారంగా ఏత్వం వచ్చినట్లే ఏత్వం వస్తుందన్నమాట. అవును. ఇప్పుడు ఏత్వం వస్తుంది కాబట్టి కర్తాస్ ఏ, కర్తాస్ ఏ అంటే ఇటు స్థానం ఏకారం వచ్చేసిందన్నమాట. ఇప్పుడు కర్తాస్ ఏ, ఇప్పుడు కర్తాస్ ఏ, ఇప్పుడు కర్తాస్ ఏకి కర్తాహ్ ఏ, కర్తాహ్ ఏ తర్వాత కలుపుకున్నట్లయితే హాహలంతా ఏ కర్తాహే, కర్తాహే అనే రూపం సిద్ధిస్తుంది. అదేవిధంగా కర్మ వ్యతిహార ఆత్మపదంలోనే మనకు వ్యతిహే కూడా వీ పదకు అతి ఉపసర్గ పదకు ఇక్కడ కూడా మనకు ఇక్కడ మనం ఆదాతం తీసుకున్నమాట. అందుకే కర్మ వ్యతి ఆత్మపదిలో 7-4-50 ప్రకారంగా ఆకల్లోపు హోకర్ వ్యతిహే. ఆకలోపు ఇక్కడ మనం చేసుకున్నాం. ఎలా చేసుకున్నాం? ఆకలోపు ఆ కథకలోపు ఎలా చేస్తాం మనం వెనక అతలోప ఆ రకంగా మనకు అతలోప ప్రకారంగా మనం లోపం చేసుకుంటాము. సో ఇక్కడ మనకు తాస్ ధాతు అస్ ధాతు యొక్క సకారానికి హకార ఆదేశం చేసామట. తాస్లో ఉండే సకారానికి అస్లో ఉండే సకారానికి హకార ఆదేశం ఏకారం పరంగా ఉన్నప్పుడు వస్తుందట. హకార ఆదేశము ఏకారం పరంగా ఉన్నప్పుడు వచ్చేస్తుందన్నమాట. లోపానికి అనువృత్తి వచ్చినప్పటికీ కూడా విధాన సామర్థ్యం చేత సంబంధం ఇక్కడ ఉండదు.
అస్తు. ఇక్కడ అందుకే మనకు ఇక్కడ మా పైన చెప్పిన ప్రకారంగానే ఆ ఇక్కడ నసుర లోప ప్రకారం ఇక్కడ అర్ధాతులోని సకారానికి కూడా సకారానికి ఎలాగ వెళ్ళిపోతుంది, ఆకారం కూడా తీసేస్తాం అంట. ఆ రకంగా వ్యతిహే అనే రూపం మనకు కనిపిస్తుంది అంట. అంటే వే అతి ఉపసర్గ పూర్వకు అస్ధాతు చేత మనము ఆ లిట్ లకారం తెచ్చుకున్నాం పరోక్ష లిట్ ప్రకారంగా. లిట్ వచ్చిన తర్వాత మధ్యలో వికల్ప ప్రత్యయం కూడా వస్తుంది. దానికి షప్ వికల్ప ప్రత్యయం వచ్చినప్పటికి కూడా అది ప్రభృతిభ్య శపహ ప్రకారంగా షప్ కళ్ళుకు చేసుకున్నాము. వ్యతి వి అతి కలుపుకున్నది వ్యతి లిట్ లకార స్థానంలో మనం ఉత్తంపు శ్రేయకోచనంలో ఇట్ వస్తుందన్నమాట. ఇట్ స్థానంలో మనకు అనుమతి లోపం చేసి ఈ మిగులుతుందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతి ప్రకారంగా, ఎందుకంటే ఈ తాస్లో హస్లో ఉండే సకారానికి లోపం చేయాలని చెప్పుకున్నాం. తాస్లో ఉన్నటువంటి సకారానికి యకారాదేశం వస్తుంది చెప్పుకున్నాం. తాస్లో ఉన్నటువంటి అస్తాతులో ఉన్నటువంటి అంగానికి సకార స్థానంలో యకారాదేశం, సకారాదేశ స్థానంలో మనకు యకారాదో ప్రత్యయ పరత హకారాదేశో భవతి. అంటే యకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు యకారాది ప్రత్యయం ఉంది తాహే, ఇక్కడ హే ప్రత్యయం వచ్చింది మనకు. కాబట్టి ఈ రకంగా పరోక్ష లిట్ ప్రకారంగా లిట్ లకార స్థానంలో మనకు అకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఇక్కడ కూడా యకార ప్రత్యయం పరంగా హకార ఆదేశం చేసుకున్నామట. అందుకే ఇక్కడ సకారానికి హా వచ్చింది కాబట్టి వ్యతిహ అయిపోయింది. ఇక్కడ హే ఎలాగ వచ్చింది కాబట్టి వ్యతిహే, ఏకాల ఆదేశం చేసుకున్న వ్యతిహే పక్కన హా హలంతా ఏ కలిపి వ్యతిహే అనే రూపం మనకు కనిపిస్తుంది. అలాగే అస్దాత్ నుండి అకార లోపం కూడా చేసుకోవచ్చు. నసోర లోప అది ఇక్కడ విశేషమైన సందర్భంలో ఆకారం లోపం చేసినప్పుడు మనకు వ్యతిహే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. కాబట్టి ఈ రకంగా ఈ రూపాన్ని మనం తీసుకోవాలి. ఇందులో సందేహం ఉందా? ఓకే అండి, అయితే మిగిలిన సూత్రాలు మనం రేపు చెప్పుకుందాము. అస్తు. తో ఏ తినే సూత్రం ఈ తాస్లో ఉండే సకారానికి అస్దాతిలో ఉండేటువంటి సకారానికి ఏకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు హకారాదేశం వస్తుంది. హకారాదేశం వచ్చి ఎలా ఉంటాయని మనం చూసాం. కర్తాహే వ్యతిహే అంటే అహం సుఖం వ్యతిహే కర్తాహే అహం కర్తాహే. ఈ రకంగా మనం ఏకారాదేశం వచ్చి 2 రూపాయలు వస్తాయని చెప్పి చెప్పుకున్నాం. వస్తాయి. ఓకే అండి, ఇక్కడ మనకు దీనికి సామాన్య అర్థాలే ఉన్నాయి. మనం అంటే కర్తాహి అంటున్నాం కదా, సామాన్యంగా లుట్ లెక్క నేను రేపు చేస్తాను, నేను రేపు సుఖపూర్వకంగా ఉంటాను, నేను అందరికీ సుఖపూర్వకంగా ఉంటాను. ఇలాగా మనం ఇక్కడ ఉన్న వాక్యానికి అర్థం ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. అస్తు. ఓకే అండి, అయితే శాంతి పాఠ. సర్వే భవంతః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.